ఈ ఎన్నికలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని సీఎం జగన్ అన్నారు. ఈరోజు నరసాపురం, పెదకురపాడు, కనగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే అని జగన్ అన్నారు. చంద్రబాబు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతానని, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారని సీఎం జగన్ అన్నారు. రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తుని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే సాధ్యం కాని హామీలను ఆయన ఇస్తూ, ఓ వల మాదిరిగా ప్రజల మీద తాను వేస్తూ, తాను చేస్తా ఉన్నది ఏమిటి అనంటే, ఆ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖిని మనమే నిద్ర లేపుతాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. మళ్ళీ వదల బొమ్మాలి వదల అంటూ పసుపుపతి మళ్ళీ నిద్ర లేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి మీ రక్తం తాగేందుకు చూస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నా. అవ్వా తాత, 1 నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖు దాకా ఓపిక పట్టండి. మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా. మళ్ళీ జూన్ 4వ తారీఖున ఆ అవ్వ తాతల ఇంటికే మళ్ళీ వాళ్ళ మనవల్లగా, వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతలకు చిక్కటి చిరునవ్వులతో సూర్యోదయాని కంటే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ తెస్తాడు అని ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన చదువులు, మన పిల్లలు ఇవన్నీ బాగుపడాలన్నా, మన హాస్పిటళ్ళు, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు అన్నా, 2 బటన్లు తమ్ముడు, 2 బటన్లు అక్క, 2 బటన్లు చెల్లి. ఫ్యాన్ మీద నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? సీఎం జగన్